చేస్తున్నాను. అలాగే కూడిన అయ్యగారికి, సేవకులకి, సేవకురాండ్రకి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. ఎఫెసీయులు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నారు చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. దేవునికి స్తోత్రం, ఘనత, మహిమ దేవాది దేవునికే. చాలా సంతోషం. ఇంత ఎండ అయినా సరే మీ పనులు పక్కన పెట్టుకుని, ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా, ఏదో పని అనేది ఉంటుంది. ఆ పనులన్నీ చక్కగా పక్కన పెట్టుకుని మొట్టమొదటిగా ప్రభువుకే స్థానం ఇవ్వాలని చెప్పి చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చున్నారు. స్త్రీల కూటమిలో కలిసి ఉన్నారు. చాలా సంతోషము. వచ్చిన మీరే ధన్యులండి. నిజంగా మీరే అదృష్టవంతులు కదా. మీరే అదృష్టవంతులు. చదువుకున్నవాడు గొప్పవాడు అవుతాడా? చదువు లేనివాడు గొప్పవాడు అవుతాడా? తిన్నవాడికి కడుపు నిండుద్దా? తిన్నవాడికి కడుపు నిండుద్దా? తిన్నవాడికి కడుపు నిండుద్ది కదా. చదువుకున్నవాడే గొప్పవాడు అవుతాడు. అలాగే అయ్యో వాళ్ళు రాలేదు, మేము వచ్చేవని మీరేమైనా బాధపడుతున్నారా? అస్సలు బాధపడద్దు. అసలు మీరే ధన్యులు. ఆ ధన్యత అంతా మీకే దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, రాలేని వారు నిజంగా మిస్ చేసుకున్నట్టేనండి. చాలా మిస్ అయినట్టే వాళ్ళు. వాక్యము కానీ, ఆరాధన కానీ, ప్రేయర్స్ కానీ చాలా మిస్ చేసుకున్నట్టే. ఎందుకంటే ప్రథమ స్థానము వాళ్ళు దేవునికి ఇవ్వలేదని అర్థమవుతుంది కదా. దేవుడి కంటే వాళ్ళ పనులే ఎక్కువ అనుకున్నారు అనుకుంటా, నేను అనుకుంటున్నాను. వాళ్ళ పనులే, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లే ఎక్కువ అనుకుంటున్నారు. చాలా తప్పు. ఫస్ట్ మనకి ప్రభువారే ప్రిఫరెన్స్, ఆయనకే ఇవ్వాలి మనం. ఎందుకంటే ప్రభువారు అన్నారు కదా, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆది అంటే ప్రథమ స్థానం. ప్రథమంలో ఎవరున్నారంటే ప్రభువారు ఉన్నారు. ప్రథమంలో ఎవరున్నారండి? ప్రభువారు. అలాగే ఫస్ట్ ప్రథమ స్థానం అనేది మనం దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, దేవుడికే మనము నిజంగా సమయాన్ని ఇచ్చినప్పుడు, నిజంగా చూసినట్లయితే మన సమయాల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఒక సమయంలో దేవుడికి మనం సమయం ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం కూడా మనమే వాడేసుకుంటే, ఎప్పుడన్నా ఒక సమయంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు కూడా ఏమంటాడు? నాకు టైం లేదు, నాకు సమయం లేదు, అదిగో పలాని వారు పిలుస్తున్నారు, విజయవాడలో నాకు బిజీ, పలాని విశ్వాసతో నాకు బిజీ, నీతో నాకు పని లేదంటే మనం ఏమైపోదాం? ఏమైపోదు మనం కదా. వచ్చిన మీరందరూ కూడా చక్కగా చాలా సంతోషం. దేవుడికి ఆయన మాటలు వినడానికి సమయాన్ని వెచ్చించి ఈ రీతిగా కూర్చుని ఉన్నందుకు దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు కూడా దేవుడు సర్వదా దేవుడు దీవించి ఆస్వాదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది ఏం కూటం అండి? స్త్రీల కోట. ఏం కూటం అండి? స్త్రీల కోట. చాలా తక్కువగా వచ్చారు స్త్రీల కూటంలో. రాలేని బిడ్డలు మరొక తండమందు కూడా దేవుడు సిద్ధపరచాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇటువంటి స్త్రీల కోటాల్లో నిజంగా దేవాది దేవుడు స్త్రీల కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంటే కుటుంబాన్ని, ఇల్లు అనేది కట్టుకునేది ఎవరంటే స్త్రీనే. అలా అని చెప్పేసి ఇంటి కప్పు పీకేసేసి, తాటేకలు పీకేసి, ఉన్న ఇల్లు పడగొట్టేసి ఇల్లు కట్టడం కాదు. ఆ ఇల్లు కాదు కట్టేది. కుటుంబాన్ని, బిడల జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీకి ఇచ్చిన బాధ్యత దేవుడు. స్త్రీనే కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి అని చెప్పేసి స్త్రీకే దేవుడు బాధ్యత ఇచ్చాడు కనుక ఇటువంటి స్త్రీల కోటాల్లో ప్రతి స్త్రీ కూడా
మరి చాలా ఆశలతో ఉంటారు. స్త్రీల కోటలో నేను దేవుని దగ్గర ఇలా తీర్మానం చేసుకోవాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా అడగాలి, ఈ కార్యం కోసం నేను వేడుకోవాలి, మరి ఆరోగ్యం కోసం అడగాలి, మరి బిడ్డల కోసం అడగాలి, భర్త కోసం అడగాలి, సమృద్ధి కోసం అడగాలి, దీవెని ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలని ఆశపడుతుంటారు కదా. అటువంటి ఆశపడుతున్న ప్రతి స్త్రీ కూడా ఈరోజు వాక్య భాగంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలగాలి. సంఘంలో తరతరములు సదాకాలం ఏం కలగాలి? మహిమ కలగాలి. సంఘంలో మహిమ కలగాలి అని అంటే సంఘంలో ఉన్న బిడ్డలు మహిమ పరచబడితేనే సంఘానికి మహిమ వచ్చింది, అవునా కాదా? అప్పుడు సంఘము అప్పుడు మహిమపరచబడుతుంది. సంఘంలో ఉన్న విశ్వాసులు, వచ్చిన బిడ్డలు, ఆరాధికులు నిజంగా చక్కగా వాళ్ళు అభివృద్ధి అయ్యి, వాళ్ళు దీవించబడి, వాళ్ళు రక్షించబడి, వాళ్ళు మార్పు చెంది, వాళ్ళు బలపడుతూ ధైర్యపడుతూ ముందుకు కొనసాగుతూ అలాగే అనేకమైన కార్యాలు పొందుకుంటున్నప్పుడు ఏ చర్చికి వెళ్తారండి వాళ్ళు అని అంటారు. అప్పుడు ఏ చర్చికి వెళ్తున్నారండి? పలానా క్రీస్తు సైన్య సహవాసంలో ఉన్న ఇక్కడ ముకుందాపురంలో ఉన్న చర్చికి వెళతారండి, అందుకే బాగున్నారండి. ఇప్పుడు మహిమ ఎక్కడొచ్చింది? సంఘానికి వచ్చిందా లేదా? మందిరానికి వచ్చిందా లేదా? దైవజనుడికి వచ్చిందా లేదా? ఆ మహిమ మనకి సంఘంలో రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ వచనంలో అన్నాడు, మనలో కార్య సాధకు అంటే ఒక కార్యాన్ని సాధకం చేసుకునే సామర్థ్యం ఉండాలి. కార్యాన్ని ఏం చేయాలండి? సాధకం చేయాలి. ఏం చేయాలంట? సాధకం చేయాలంట. మనిషిని చూసినట్లయితే అలా సాధకం చేస్తే సంఘంలో ఉన్న బిడ్డలకి కార్యాలు జరుగుతాయి. ఆ బిడ్డలకి కార్యం జరిగినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, సంఘం కూడా ఏమవుతుందండి? మహిమపరచబడుతుంది. ఆ కార్యాలు కూడా ఎలా ఉంటాయి అంట? అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవుని దగ్గర మనం కార్యాన్ని సాధకం చేసుకోవాలి. ఆ సాధకం ఈ మేలు జరగాలి, ఈ వివాహాలు అవ్వాలి, లేదంటే ఈ పిల్లలు పుట్టాలి, ఈ ఇల్లు కొనుక్కోవాలి, ఈ ఆరోగ్యం ఈ అనారోగ్యం పోగొట్టుకోవాలి, ఈ సమృద్ధి నేను పొందుకోవాలి, ఈ అప్పు తీర్చుకోవాలి, ఇది ఈ సమస్యల నుంచి నేను బయటపడాలి అనే దాన్ని కార్యాన్ని అంటే ఆ కార్యాన్ని మనం సాధకం చేసుకోవాలి. సాధకం అంటే ఏంటిదండి? సాధకం చేస్తారు కదా. ఎటువంటి సాధకం? రకరకాలుగా చేసేవాళ్ళు సాధకాలు చేస్తూ ఉంటారు. ఏదేదో సాధకం చేస్తారు, కర్ర సాధకం అంటారు కదా. ఇంకా ఏదేదో బయట చేసేవాళ్ళు కూడా సాధకాలు చాలా చేస్తుంటారు. ఏంటంటే అలా దీక్షగా కూర్చొని కదా, వ్రతాలని అలా దీక్షగా కూర్చొని సాధకం చేస్తారు. అట్లా ఇటువంటి సాధకం చేయాలంటే ఊహించిన కార్యాలు మనకు జరగాలి, ఊహించిన మేలులు అత్యధికంగా దేవుడు మనకు జరగాలి అంటే సాధకం చేయాలి. క్రైస్తవ జీవితంలో కూడా ఏం చేయాలి? సాధకం చేయాలి, సాధించాలి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, తళుక్కును మెరిసి వెళ్ళిపోవడం, లేదంటే పాటల సమయంలోకి రావడం, నూనె ప్రార్థన సమయం రావటం, లేదంటే సంవత్సరానికి ఒకసారి రావటం, ఇంకేంటండి ఆమెన్ అని చెప్పేటప్పుడు రావటం, భోజనాలు పెట్టేటప్పుడు రావటం, అది కరెక్ట్ అంటారా? అది సాధకం అవుతుందా? ఊహించే కార్యాలు జరుగుతాయా? ఊహించే మేలులు జరుగుతాయా? అద్భుతాలు జరుగుతాయా? జరుగు. సాధకం అంటే ఏంటంటే టెస్ట్ వేసుకుని కూర్చోవాలి. ఈ మేలు నాకు చేస్తావా లేదా? ఈ కార్యం నాకు చేస్తావా లేదా? నాకు ఈ కార్యం జరిగే వరకు ఆ ప్రార్థన ఆగకూడదు, ఆ భక్తి జీవితం ఆగకూడదు. దేవుని దగ్గర ఒక మేలు సాధించే వరకు మన నిజంగా భక్తి జీవితం, ఆ విశ్వాస జీవితం ఆగకూడదు. అలాగే దేవుని దగ్గర సాధించాలి, కూర్చోవాలి. బైబిల్ గ్రంథాలు అలా ఎవరైనా చేశారా అని అన్నప్పుడు బైబిల్ గ్రంథాలు మనం చూద్దాం. ఇప్పుడు ఒక స్త్రీ సాధకం చేసింది, తనకు ఒక కార్యం జరగాలి, ఆ కార్యం కొరకు ఆ స్త్రీ ఏం చేసింది అనే దానికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథాలు మత్తయి సువార్తలోకి రండి. అలా అని చెప్పేసి సాధించాలని చెప్పేసి ఎదుటి వ్యక్తుల్ని బాధించడమో, హింసించడమో, వేధించడమో, ఇంకేంటంటే ఇబ్బంది పెట్టడమో, మాటలతోనో చేష్టలతోనో, లేదంటే అవతల వాళ్ళకి ఏదో కీడు జరగాలని కూర్చొని ప్రార్థనలు చేయడమో, ఇలా చేయకూడదండి. అటువంటి సాధకాలు చేస్తే వెనక్కి తిరిగి వస్తే తట్టుకోలేరు, వెనక్కి తిరిగి వస్తే తట్టుకోలేరు. అటువంటి సాధకం కాదు.
మన కుటుంబాల్లోనే ఎన్నో మేలులు కావాలి కదా, మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగాలి, మనకు జరగాలి. ఆ సమయం వేరే వాళ్ళకు నువ్వు వెచ్చించకూడదు. చాలామంది సమయాన్ని వేరే వాళ్ళ కొరకు, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి ఏదో చెయ్యాలి, వాళ్ళు ఏదో సాధించాలి, చేయాలని అలా చేస్తారు. ఆ సమయం మీద నీ కుటుంబం కోసం చేయి, నీ జీవితం కోసం చేయి, నీ మేలు కోసం చేయి. అదెంత బాగుంటుంది కదా, అదెంతో మేలు కదా. ఇక్కడ ఒక సహోదరిని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక సహోదరి వచ్చింది. ఆ సహోదరికి ఎటువంటి కార్యం జరగాలంటే, ఆ సహోదరికి వాళ్ళ కుమార్తె అంట దెయ్యం పట్టి చాలా బాధపడుతుంది. దెయ్యం పట్టి ఆ సహోదరి చాలా, ఆ దెయ్యము రకరకాలుగా బాధ పెడుతుంది ఆ పిల్లని. బాధ పెడుతున్నప్పుడు ఆ తల్లి చాలా బాధపడుతుంది, కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. ఈ రోజున కూడా చీకటి శక్తులు కూడా రకరకాలుగా మనుషుల్ని చాలా వేధిస్తూ రోగాలు పెట్టేస్తాయి, అప్పులు పెట్టేస్తాయి, ఇంకేంటండి సమస్యలు పెట్టేస్తాయి, అసమాధానాలు పెట్టేస్తాయి, ఇంకేంటండి రకరకాలుగా. ఒక సహోదరుడు 20 లక్షలు అప్పు చేశాడని, 20 లక్షలు అప్పు చేశాడు. ఎందుకు చేసావు 20 లక్షలు? ఎంతమంది పిల్లలంటే ఒక్క పాపేనయ్యా, ఒక్క పాప. మరి 20 లక్షలు ఏం చేసావు? ఇల్లు కొన్నావా? లేదయ్యా, సొంత ఇల్లు లేదు. పోనీ నీ భార్యకి ఏమన్నా పెద్ద హారం చేపించావంటే, అయ్యా ఏమీ లేదయ్యా. పోనీ ఏమన్నా సరే ఒక కారు కొన్నావా? అయ్యా ఏమీ లేదు. ఒక బండి కొన్నావా? ఏమీ లేదు. ఒక ఏసీ కొన్నావా? ఏమీ లేదు. ఒక కనీసం నీకు ఉంగరం అన్నా చేయించుకున్నావా? ఏమీ లేదు. 20 లక్షలు ఏం చేసావు? మరి ఏం చేసి 20 లక్షలు ఎందుకు అయింది అప్పు అంటే, ఏమోనయ్యా తెలియకుండా అయిపోయింది అప్పు, తెలియకుండా అప్పు అయిపోయింది. దుష్టుడండి, దుష్టుడు మనసుల్లో దూరేసి మనుషుల హృదయాల్ని పాడు చేస్తూ ఉంటాడు. తెలియకుండా అప్పులు చేయించడం, తెలియకుండా గొడవలు, తెలియకుండా గలిబిళ్ళు, తెలియకుండా గందరగోళం, తెలియకుండా సమస్యలు, రకరకాలుగా సాతానుగాడండి. మరి నిజంగా దురాత్మల సమూహము అంట. 1, 2 కాదు, ఎన్నుంటాయి. ఇప్పుడు మనుషులు మనం లెక్కెత్తే చాలా ఎంతమంది ఉన్నావు, తిప్పి కొట్టు 20, 25 మంది కూడా లేవు. కానీ దెయ్యాలు మాత్రం ఎన్ని ఉన్నాయి? సమూహమే ఉన్నాయి. అటువంటి దుష్ట శక్తులు మనుషుల హృదయాల్లో చేరి రకరకాలుగా చేస్తూ ఉంటాయి. అటువంటి సమయాల్లో మరి ఆ కుమారుడు నిజంగా లోకంలో ఉన్నప్పుడు అప్పు అయిపోయాడు. తర్వాత 20 లక్షల అప్పు తీర్చడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడయ్యా ఎందుకయిందో 20 లక్షలు అంటే, ఒక అతని ఫ్రెండ్ వచ్చి అన్నాడంట, అరే నాకు ఒక 10 లక్షలు అప్పు ఇప్పించరా అడ్డం ఉండి అని అన్నాడంట. ఫ్రెండే కదా 10 లక్షలు ఇప్పించాడు. ఇంకోటి వచ్చి ఈడెళ్ళి ఇంకోటి చెప్పాడు. ఇంకోటి వచ్చి అరే నాకు కూడా ఒక 10 లక్షలు అవసరమైందిరా, సంతకం చేయరా, నువ్వు అడ్డు ఉండి నాకు కూడా 10 లక్షలు అప్పించు. ఇద్దరికి ఎంత ఇప్పించాడండి? చెరొక 10 ఇప్పించాడు. ఒక 5-6 నెలలే వడ్డీ కట్టాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు అంతులు ఎరిజంపు అయిపోయారు. అప్పుడు ఎంత అప్పు అయిపోయింది అర్థమైందా? అర్థం కాలా కుమారుడికి. అయ్యో నా స్తోమత ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, వాళ్ళు కట్టకపోతే నా పరిస్థితి ఏంటి అని అర్థమైందా? అర్థం కాల. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి విశ్వసించాడో, నమ్మి బాప్తిస్మం రక్షించబడ్డాడో, దేవుడు నిజంగా అతను చేసే పనిని అభివృద్ధి చేసి, అతను చేసే పనిలో సమృద్ధైన వర్క్ దేవుడు పని ఎక్కువిచ్చి, మరి ఆర్డర్లు ఎక్కువ తీసుకొచ్చి దేవుడు నిజంగా ఆ 20 లక్షల అప్పు తీర్చాడండి. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సాధకం అయిందా లేదా? సాధించుకున్నాడా కార్యాన్ని? సాధించుకున్నాడు. ఇలా దేవుని దగ్గర మన కార్యాలు సాధించుకోవాలి, సాధకం చేయాలి, మేలు జరగాలంటే ఇక్కడ కనాను స్త్రీ, ఆమె కుమార్తెకి దెయ్యం పట్టింది, బహు బాధ పెడుతుంది. ఏ బాధో తెలీదు, ఏ కష్టమో తెలీదు, ఏ సమస్య తెలీదు, ఏ ఇబ్బందో తెలీదు. అటువంటి సమయాల్లో మరి ఆ కుమార్తెకి స్వస్థత రావటానికి ఆ సహోదరి ఏం చేసింది, ఏ సాధకం చేసింది అనే విషయాన్ని నేను 4 మాటల్లో తెలియపరుస్తాను. అలాగే ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరందరిలో కూడా ఏదో కార్యం ఉంటుంది కదా, ఇది జరిగితే బాగుండు, ఈ మేలు జరిగితే బాగుండు, ఈ కార్యం జరిగితే బాగుండు, ఉందా? మనసులో ఉంది కదా? ఉంటే చక్కగా ఆలకించండి దేవుని వర్తమానం. ఎందుకంటే మనుషులు అన్న తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి, ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేనోడు నాకు ఈ సమస్య లేడు అన్నాడంటే వాడు ఉట్టుమాట, అది ఉట్టుమాట. మరి నిజంగా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి అటువంటి అవసరత మనకి తీరాలి, అటువంటి మేలు మనకు జరగాలి అంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు జరగదు. ఎక్కడికి వెళ్ళినా తల్ల కింద జపాలు చేసిన జరగదు. సమస్యలు పెంచుతారే తప్ప తగ్గించరండి. మరి దేవాది దేవుడు
మన కొరకు యేసుప్రభువారు పరమందున్న దేవుడు వేవేల దూతల పరివారముతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని దూతల చేత పొగడబడుతున్న ఆయన ఆ సింహాసనాన్ని, మహిమగల సింహాసనాన్ని, బంగారు సింహాసనాన్ని వదులుకొని మానవాళి కొరకు ఆయన మానవ శరీరాన్ని దాల్చుకొని ఈ పాపలోకంలో కష్టములో నీ కొరకే నా కొరకే దిగి వచ్చారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకు దిగి వచ్చారంటే మన సమస్యల నుంచి విడిపించడానికి, మన బాధలు తీసేయడానికి, మన కష్టాల నుంచి విడిపించడానికి, మన పాపాలని కడిగివేయడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, మనల్ని రక్షించడానికి, మన నిజంగా మనల్ని అభివృద్ధి చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి, మనకి మేలులు చేయడానికి, లాస్ట్కి మన ఆత్మను నరకంలో పడకుండా పరమందు చేర్చడానికి దేవాది దేవుడు భూమి మీదకి దిగి వచ్చినారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. మరి అట్లాగే ఇటువంటి దేవుడు మన కొరకు వచ్చిన దేవుడు నిజంగా మేలు చేశారా ఆ సహోదరికి అన్నప్పుడు ఇప్పుడు చకచక 4 మాటలు చూద్దాము. ఆ సహోదరి కుమార్తె పట్టిన దెయ్యాన్ని పోగొట్టుకోవడానికి, విముక్తి పొందడానికి ఆమె ఏం చేసింది, అలాగే మన సమస్యలు పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడే 4 మాటల్లో తెలియజేద్దాం. ఇప్పుడు చదవండి 21 వచ్చి నుంచి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని. అక్కడ చూసినట్లయితే ఎక్కడి నుంచి వచ్చారండి యేసు ప్రభువారు? తూరు సీదోను ప్రాంతంలోకి వచ్చారు. తూరు సీదోను ప్రాంతం. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళు రాలా, మరి బస్సు అందలేదా? విజయవాడ నుంచి మరి నిజంగా ఆ రీతి కష్టపడుతూ ప్రయాసపడుతూ పొద్దున్న తెల్లరిగట్ట లేచి ప్రయాణాలు అయ్యి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి సమకూర్చుకొని మనుషుల్ని సిద్ధపరచుకొని అన్నీ రెడీ చేసుకుని అంత దూరం నుంచి ఇంత దూరంకి వస్తే పక్కనున్న వాళ్ళు రాకపోతే ఎలాగండి? కార్యాలు ఎలా సాధకం అవుతాయి? ఎలా మేలు జరుగుతాయి మనకి? ఎలా అద్భుతాలు జరుగుతాయి మనకి? ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, మరి ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చింది. కనాను స్త్రీ. అలాగే దేవుని దగ్గర మన కార్యాలని సాధకం చేయాలి, సాధించాలంటే మనం రావాలి దేవుని సన్నిధికి. మనం ఖచ్చితంగా రావాలి. ఆ సహోదరి కూడా దేవుని సన్నిధికి వచ్చింది, ప్రభువారి దగ్గరకు వచ్చింది, ఆయన పాదాలు పట్టుకుంది, ఆయన దగ్గరకు వచ్చింది. మరి నిజంగా అలాగే మనము కూడా దేవుని సన్నిధికి శనివారం వస్తే దేవుని సన్నిధికి రావాలి, ఆదివారం వస్తే దేవుని సన్నిధికి రావాలి. ఇలా ఆరాధనలకి మరి స్త్రీల కూటాలకి, స్తుతి కూటాలకి ఏంటి, అలాగే సంఘంలో మన ఆరాధనలు జరుగుతుంటాయి కదా, ఆరాధనలకు కలవాలి. కేంద్ర స్థానానికి కూడా నెల నెల కేంద్ర స్థానానికి కలవాలి. మరి ఆ రీతిగా దేవుని సన్నిధికి మనం కలిస్తేనే దేవుడు మనకు మేలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి దేవుని సన్నిధికి అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, ప్రభువారు ఎక్కడికైతే వచ్చారో అక్కడికి వచ్చారండి. అబ్రహాం అక్కడికి వచ్చి యేసు ప్రభువారు అంటే ప్రభువారు అక్కడ ఉన్నంతసేపు కూడా అక్కడ అబ్రహాము దేవుని దగ్గర నిలబడి అలా మోకరించి నిలబడి వందనాలు చేస్తూ ఉన్నాడంటే, ఇంకా దేవుడు ఏమైనా చెప్తాడేమో, ఇంకేమైనా మాట్లాడతాడేమో, ఇంకేమైనా జవాబు వేస్తుందేమో, ఇంకా నా సమస్యకి పరిష్కారం దొరుకుదేమోనని ప్రభువారు ఉన్నంతసేపు అక్కడే ఉండి ప్రభువారు వెళ్ళిన తర్వాత అబ్రహాము తన ఇంటికి వచ్చాడంట. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే అబ్రహాము ప్రభు సన్నిధికి వెళ్ళాడు, దేవుడున్న ప్లేస్కి వెళ్ళాడు, అబ్రహామును పాదం పెట్టే స్థలం లేని అబ్రహాముకి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వదించాడండి. వాళ్ళ కుటుంబం మొత్తం నివసించడానికి సరిపోనంత విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడండి. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ చేసా. పేదరికాన్ని సాధించడం లేదా, పేదరికాన్ని పోగొట్టుకున్నా లేదా అబ్రహాం? పాదం పెట్టే స్థలం లేదంటే ఏమీ లేదు. అబ్రహాం పాదం అంటే ఎంత ముకుందపురం అంత ఉంటుందా? ఒక్కొక్కరు పాదం ఉంటుందండి. మీ పాదం ముకుందపురం అంత ఉందా?
అడుగే, పాదం అంటే అడుగు, అంటే ఒక్క అడుగు స్థలం కూడా లేదు అబ్రహాముకి. అంటే ఏమీ లేదు, పేదవాడు, బొమ్మలు అమ్ముకునేవాడు. అటువంటి అబ్రహాము ఎప్పుడైతే దేవుడు నివసించే స్థానానికి, దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడి దేవుడు మాటలు వినుచున్నాడో, పాదం పెట్టే స్థలము లేని ఏమీ లేని స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు ఎంత దీవించాడండి, గొప్ప కోటేశ్వరుని చేశాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా కనాను స్త్రీ ఏం చేసింది, తనకు కుమార్తె స్వస్థపడడానికి ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రభు సన్నిధికి, దేవుని దగ్గరకు వచ్చింది. అలాగే ప్రతి మరి విశ్వాసులైన వారు కూడా, మరి స్త్రీలైన వారు కూడా, మీ కుటుంబాలు ఏ ప్రాబ్లం అని జయించాలంటే ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధికి రావాలి. అలాగే ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, చక్కగా రోజు వచ్చి కూడా మందిరంలో గంట ప్రార్థన చేయొచ్చండి రోజు. ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా మందిరం, మన బస్సులు ఛార్జీలకు ఆటోలు పెట్టుకుని వచ్చేది కాదుగా, పక్కనే కదా. ప్రతిరోజు వచ్చి చక్క మందిరంలో గంట ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా శనివారం ఆదివారం దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. రెండోదిగా ఫస్ట్ దేవుని సన్నిధికి రావాలి. రెండోదిగా ఆమె ఏం చేసిందంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదయ్యా అని కేకలు వేసింది. రెండోదిగా ఏం చేసింది, కరుణించయ్యా అని కేక వేసింది. ఏం కేక వేసిందంటే ప్రార్థన కేక వేసింది. ఏం చేసిందండి? ప్రార్థన కేక. ప్రార్థన కూడా మనం చెయ్యాలి. ప్రార్థన అనగానే గునగున 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 కాదు. ప్రార్థన అంటే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. మనిషిగా బైబిల్ గ్రంథంలో లోకాసువార్తలో రాయబడింది, గుడ్డివాడు అడుక్కు తింటున్నాడు. అడుక్కు తింటుంటే చెప్పబడి కుటుంబ సభ్యులందరూ వెలివేశారు, పెట్టలేక, తిండి పెట్టలేక ఇక చెప్పబట్టుకొని అడుగు తింటున్నాడు. అడుగు తింటుంటే ఈలోపు ప్రభువారు వెళుతున్నారని చప్పుడు వినపడింది. ఎందుకంటే యేసు ప్రభువారు వెనకాల ఎంతమంది ఉంటారండి? వేల కొలది జనసములు ఉంటారు కదా. కన్నులైతే లేవు కానీ చూడలేడు కానీ చెవులతో విన్నాడు. ఎందుకంటే దావీదు కుమారుడికి జయం అంటారుగా. యేసు ప్రభువారు వస్తున్నప్పుడు ఆ కేక వినబడింది. వినబడి వెంటనే ఆ చెప్ప అక్కడ పడేశాడు, ఆ గోను అక్కడ పడేశాడు, ఆ సంచి అక్కడ పడేశాడు. ప్రభువారు వెళ్తున్నారని చెప్పేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించాయా, నన్ను కరుణించాయా, నన్ను కరుణించాయని కేకలు వేస్తుంటే అక్కడున్న కొంతమంది జనాంగం అన్నారు, ఊరుక, ఎందుకు ప్రార్థనకి వెళ్తే ఇంత ఎండలు ఇప్పుడు శ్రేలకోవటం ఏంటి, బుధవారం పెట్టాల్సిన శ్రేలకోవటం గురువారం ఏంటి, అసలు ఇంత మెట్టమట్టి జనం ఎవరైనా శ్రేలకోవటం పెడతారా, ఇంత మెట్టమట్టి జనం ఎక్కడైనా మందిరానికి వెళ్తారా, ఊరుకో ఈ సమయం ఏంటి అసలు, ఊరుకో ఇప్పుడేంటి అసలు, ఊరుకో ఇప్పుడు మందిరానికి వెళ్ళటం ఏంటి, ఈ కానుక ఇవ్వటం ఏంటి, ఈ తెల్లని వస్త్రాలు ధరించడం ఏంటి, ఇంత గట్టిగా ప్రార్థన చేస్తావేంటి, అసలు ఇంత పరిచర్య ఎందుకు చేస్తున్నావు నువ్వు, అసలు పరిచర్య చేయడం ఏంటి, మన పనోళమే ఏంటి పరిచర్య చేయడానికి, ఎలా డిస్టర్బెన్స్ చేస్తారు, మనల్ని గలిబిల్లు చేస్తారు, గందరగోళం చేస్తారు. అక్కడ అతను కూడా అలాగే చేశారు. అప్పుడు అతను ఏం చేశాడు, మరి ఎక్కువగా కేకేశాడండి. ఎలా చేశాడండి, ఎప్పుడైతే ఊరుకో అన్నారు ఊరుకున్నాడా, ఊరుకోలా. ఎవరైనా ఏదన్నా అన్నారనుకో, మా ఆయన వెళ్ళొద్దు అన్నాడండి, నేను అందుకే రాలా. మా ఇంటి పక్కలో నేను పరిచర్య చేస్తున్నా, అక్కడ అంట్లు తోముతున్నానండి, అంట్లు తోమి నన్ను ఎక్కిరిచ్చారండి, నేను పరిచర్య చేయనండి. కానికేస్తుంటే నన్ను అంటున్నారండి, తెల్లని వస్త్రాలు ధరిస్తే ఎక్కిరిస్తున్నారండి, నేను సర్దుకుంటున్నాను అని అక్కడ సర్దుకున్నాడండి. చాలామంది అలా సర్దుకుంటారు. ఎవరు ఏదన్నా అన్నారనుకో, అన్నే అన్నారని సర్దుకుంటారు. కానీ సర్దుకుంటే కార్యాన్ని సాధించలేవు, సర్దుకుని ఊరుకుని కూర్చుంటే మేలు సాధించలేవు. అతను ఏం చేశాడంటే మరీ ఎక్కువగా వాళ్ళ మాట వినకుండా మరీ ఎక్కువగా బేగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించాను గట్టిగా అరిచాడని, గట్టిగా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో నడిచే వెళ్ళే యేసు ప్రభువు టక్కన ఆగిపోయాడు. అంత మనుషులేం ఊరుకున్నాడు, దేవుడేమో ఆగిపోయాడు. వెళ్ళే ఆయన నిలబడిపోయి, ఏం కావాలయ్యా, నేను ఏం చేయాలనుకుంటున్నావు, నా వల్ల నీకేం జరగాలి ఏంటన్నప్పుడు అతను అన్నాడు వెంటనే, అయ్యా నాకు చూపు కావాలి. దేవుడు ఏం చేశాడు, చూపు పొందు అని చెప్పేసి వెంటనే చూపునిచ్చేసాడండి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఏంటండి ప్రార్థన చేసి అనుకుంటున్నావా, ఇది ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఏది కూడా మనం సాధించలేమండి. ఉచితమైన ఏదయ్యా అంటే ప్రార్థనేనండి. నువ్వు దేనికైనా డబ్బులు పెట్టాల్సిందే. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు పెట్టుకోకుండా నీకు ట్రీట్మెంట్ చేస్తారా, నీకు ఇంజెక్షన్ చేస్తారా, నీ ట్యాబ్లెట్ ఇస్తారా, నీకు ఏదైనా ఎవరి దగ్గరికి వెళ్ళి బాధ పోవాలని అంటే ఏదన్నా నీకు ఊరికినే జరుగుతుందా, ఊరికినే చేస్తారా, ఊరికిన పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే
ఫీజు కట్టాల్సిందే. కాలేజీలో జాయిన్ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఏదైనా బాగు చేయించుకుంటే డబ్బులు కట్టాల్సిందే. ఉచితంగా జరిగేది ఏంటంటే ప్రార్థన వల్లే ఉచితంగా జరుగుద్ది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే ఇక్కడ ఈ సహోదరు కూడా వచ్చి ఏం చేసింది, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, బాధపడుతుందయ్యా, దుఃఖపడుతుందయ్యా, వేదన పడుతుందని కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అలాగే స్త్రీలు కూడా ఊరికే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారనో, బాధలు చూసో కష్టాలు చూసో, ఎక్కిరిస్తున్నారనో, హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారనో కన్నీరు కార్చుకో. నీ సమస్యల గురించి కన్నీరు కార్చు, నీ బాధ గురించి కన్నీరు కార్చు, నీ వేదన గురించి కన్నీరు కార్చు. నీకే కార్యం జరగాలో ఆ కార్యం ఎత్తి, ప్రభు నాకు ఈ మేలు చేస్తావు లేదా, ఈ మేలు చేస్తావు లేదా, ఈ కార్యం జరిగిస్తావు లేదా, నాకు ఈ బహుమానం ఇస్తావు లేదా అని దేవుని దగ్గర కన్నీరు కార్చి స్త్రీవని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా ఉండి, అమ్మా నీకేం కావాలి, నీకేం చెయ్యాలని దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరి ఎక్కువగా ఏం చేయాలి స్త్రీలు? ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మూడోదిగా ఆమె ఏం చేసింది అదే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 25వ వచనం చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కింది. చాలండి. మూడో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి రావాలి. రెండోది వెలుగెత్తి ప్రార్థన చేయాలి. గంభీరంగా ఎవరి వైపు చూడొద్దు, నీ సమస్య వైపు చూడు, ప్రార్థన చేయి. మూడోది మొక్కుబడి చేసుకోవాలి. మూడోది ఏం చేయాలండి? మొక్కాలి. చాలామంది అంటారు మొక్కుబడులు ఎక్కడున్నాయండి, ఎక్కడున్నాయి మొక్కుబడులు, ఉన్నాయా లేదా? ఆ సహోదరి ఏం చేసింది? ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మొక్కింది. ఏం మొక్కుబడి చేసిందో తెలియదు మనకి. కానుకేస్తానందో, సాక్ష్యం చెబుతానందో, ఇంకేంటండి పరిచర్య చేస్తానందో, ప్రార్థన చేస్తానందో, మరి ఇంకేంటండి ఆటుపోతు మొక్కుబడిస్తానందో, ఏమనుకుందో తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ మొక్కుకుందో వచ్చి దేవుని దగ్గరికి వచ్చి. అలాగే చూసినట్లయితే మన కుటుంబాల్లో దేవుడు మేలు చేయాలంటే మనము కూడా దేవుని దగ్గర తీర్మానం చేయాలి. దేవుడు తీర్మానం చేశాడు. ఏమని? 40 రోజులు ప్రచండమైన వర్షం కురిపించబడినప్పుడు సర్వనాశనం అయిపోయింది భూమి అంతా. దేవుడు ఒక తీర్మానం చేశాడు అక్కడ. ఏమని? నోవాహు కాలంలో మళ్ళీ నేను ఎన్నటికి ఇటువంటి జలప్రయాణం రానివ్వను అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు, తీర్మానం చేశాడు. మళ్ళీ అన్నాడు నేను రానివ్వను అన్న మాట ఈ రోజుకి రానిచ్చాడా దేవుడు? రానివ్వలా. అంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే మాట మీద నిలబడే దేవుడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ చేసి వాగ్దానం చేశాడంటే వాగ్దానం చేసిన దేవుడు మరువని దేవుడు, మాట తప్పని దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడి దగ్గరికి వచ్చామండి మనము. మన దేవుడు ఆషామాష దేవుడు కాదు, ఏదో చిన్న చితగా దేవుడు కాదు, చాతకాని దేవుడు కాదు, లేదంటే అపరిశుద్ధమైన దేవుడు కాదు. మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తిమంతుడు మన యేసయ్య. అటువంటి సర్వశక్తిని దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకోలేవా దేవుని దగ్గర? ప్రభువా, అన్న కూడా ఏం చేసింది? పిల్లలు పట్టుపోతే ఆమె కూడా మొక్కింది. ప్రభువా ఏమని మొక్కుందో తెలుసా? నాకు బిడ్డనిస్తే ఆ పిల్లోడిని దేవుని మందిరంలోనే వదిలేస్తా, సేవకి ఇచ్చేస్తాను ప్రభుని మొక్కుకుందా లేదా? ఎప్పుడైతే ఆ మొక్కుబడి చేసుకుందో హన్నాకి వెంటనే దేవుడు చక్కని పండంటే మగపిల్లోడిని సమూయేలుని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. భర్తను సాధించడము, భార్యను సాధించడం, అత్తమామలు సాధించడము, తల్లిదండ్రులు సాధించడం ఇలా కాదు. దేవుని దగ్గర ఒక తీర్మానం చేయి, ఒక మొక్కుబడి చేసుకో. ప్రభా నాకు ఈ కార్యం జరిగితే ఇదిగో నేను ఇలా చేస్తా, నాకు ఈ మేలు చేస్తే నేను అలా చేస్తా, ఇది కానుకిస్తా, ఈ సాక్ష్యం చెబుతా, ఇలా కేంద్ర స్థానాన్ని నెల వెళ్తాను, ఇదిగో పరిచర్య చేస్తా, ఇదిగో ఇలా నా లైఫ్ లాంగ్ వైట్ డ్రెస్ వేసుకుంటా, నాకు ఈ స్వస్థత జరిగితే నా లైఫ్ లాంగ్ నా జీవితం అంతా నేను తెల్లని వస్త్రాలు. కేంద్ర స్థానంలో అలాగనుకుంటారండి. కేంద్ర స్థానంలో అలాగే దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటారు. ప్రభా ఇదిగో ఈ మేలు జరగాలి, నాకు ఈ స్వస్థత, నాకు గర్భంలో ఒక సహోదరి గర్భంలో బలహీనత వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు ప్రభువారు అన్నారు, దేవుని దగ్గర తీర్మానం చేసుకుంది. ఏమని? ప్రభువా నాకు ఈ కార్యం జరిగితే ప్రతి బుధవారం నేను వైట్ శారీ కడతాను, ప్రతి బుధవారం నేను వైట్ శారీ కడతా. ఒక సహోదరికి దేవుడు మాట్లాడాడు, ఆమెకి వివాహం అవుతే ప్రతిరోజు 9 గంటలకు నువ్వు పలాని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి దేవుడు చెప్పాడు. అది తీర్మానం. దేవుని దగ్గర మొక్కుకోవటం. ఇలా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకోవాలి.
మనం అలా మొక్కుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పట్ల మేలు చేస్తాడు. ఇప్పటివరకు నువ్వు ఏదైనా మేలు నీకు జరగట్లేదా? ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని దగ్గర ఒప్పందం చేయి, తీర్మానం చేసుకో. సాక్ష్యమా, పాట పాడతాను అనుకోవటం. ఒక సహోదరికి గొంతు క్యాన్సర్ అండి. పెదనాన్నగారు ఉన్నప్పుడు గొంతు క్యాన్సర్ అయితే ఆ సహోదరి పెదనాన్నగారి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, అమ్మ నీ క్యాన్సర్ తగ్గాలంటే ఎదర లైన్లో కూర్చుని నువ్వు గొంతెత్తి పాట పాడాలన్నాడు దేవుడు. ఏమని చెప్పాడండి? ఎదరు లైన్లో నువ్వు వెనకాల కూర్చుంటావేంటి, వెనకాల ఉంటావేంటి, ఎప్పుడు ఎదరు కూర్చొని నీ గొంతు విప్పి ప్రార్థన, నువ్వు గొంతు విప్పి పాట పాడమ్మా దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆమె ఎదురు కూర్చుని గొంతు విప్పి పాట పాడటం మొదలుపెట్టిందో ఆమెకున్న గొంతు క్యాన్సర్ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అదే హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతకడం చాలా కష్టం కదా. ఈ రోజుకి ఆ సహోదరు ఉంది. మరి నిజంగా ప్రతి స్త్రీ కూడా ఇదిగో నీకు ఏదైనా కార్యం జరగాలంటే దేవుని దగ్గర నువ్వేదన్నా తీర్మానం చేసుకో. ఒకవేళ దేవుడే నీకు ఇలా చెయ్యి అని చెప్తే ఆ రీతిగా ప్రకారంగా నువ్వు చేయగలిగితే దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అదే చూసినట్లయితే 4వ మాటగా 28వ వచనం చదవండి. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే 4వ మాట ఏంటంటే దేవుడు అంటున్నాడు ఆమెని, మనిషి కాదు. ఏమన్నాడండి? అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది. అంటే మనకి మేలు జరగాలంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. ఎలా ఉండాలండి? గొప్పగా. ఊడిపోయే ముక్కే ఎవరికి ఊడిపోదలే ముక్క అనేది ఎవరికి ఓడతో మనం చూడలేదు కదా. పొళ్ళోడితే కానీ ముక్కు ఓడద్దా? ఓడదు కదా. అంటే చూసినట్లయితే చాలామంది చిటిక్కుని అవిశ్వాసపడుతుంటారు. చిటిక్కుని ఏదైనా కార్యం లేట్ అయినా, కార్యం జరగపోయినా, ఎవరైనా ఏదన్నా అన్నా, లేదా ఊరికే అవిశ్వాసం వచ్చేస్తున్నా. ఎంత భక్తి చేస్తున్నా నాకు ఇది జరగల, ఇంత ప్రార్థన చేస్తున్నా నాకు ఈ మేలు చేయలే దేవుడు, అయ్యో నన్ను పుట్టుకుని ఇంత మాట అన్నారు నాకు ఎందుకు అని చెప్పేసి అవిశ్వాసపడతారు. కానీ అలా పడకూడదు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము గురించి దేవుడు అన్నాడు, అబ్రహాముని ఏమన్నాడంటే విశ్వాసులకు తండ్రి. ఈ రోజున అబ్రహాం బ్రతుకున్నాడా? చూసారా? ఎప్పుడన్నా మీరు చూసారా? మీ ఊరు వచ్చాడా? అబ్రహాం గారు వచ్చారా? రాలేదు కదా. ఎవరు చూడలే. అబ్రహాము ఈ రోజుకి బ్రతికిలేడు. ఎవరు కూడా అబ్రహామును చూడలేదు. కానీ అబ్రహాము జీవించిన జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎలా జీవించాడు అబ్రహాం అంటే తనకి పేదరికంలో ఉన్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, తన భార్యను ఎత్తికెళ్ళిపోయినప్పుడు, ఇంకేంటండి రాజులు వచ్చి తన తమ్ముడు ఫ్యామిలీని బాధ పెట్టినప్పుడు, ఆస్తి తీసుకెళ్ళిపోయినప్పుడు, తన యొక్క బాధల్లో మరి శారా హగర్ను వదిలేసే పిల్లోడిని వదిలేసి అని చెప్పినప్పుడు అది చాలా బాధ కదా. అటువంటి సమయాల్లో కూడా అబ్రహాము విశ్వాసం ఎలా ఉందంటే నా దేవుడు నాకున్నాడు. వీళ్ళందరి మాటలు నాకెందుకు, నా బాధ నాకెందుకు, ఈ బాధ శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ సమస్య శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. అవునా కదా? శాశ్వతం అనేది దేవుడే శాశ్వతం. మన బాధ, మన కష్టం, మన శ్రమ శాశ్వతమా? కాదండి, దేవుడే శాశ్వతం. అందుకే అబ్రహాము శాశ్వతమైన దేవుణ్ణి ఆనుకుని జీవించాడు. మంచి విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి 100 సంవత్సరాల అబ్రహాముకి చక్కని కుమారుని దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ప్రతి స్త్రీల కోటలో స్త్రీలందరూ కూడా, ప్రతి స్త్రీ కూడా గొప్ప విశ్వాసంతో ఉండండి. ఏమైనా సరే, ఎంత సమయమైనా నా దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఎక్కడేశారు? అగ్నిలో వేశారు. ఎప్పుడన్నా అగ్నిలో మిమ్మల్ని వేశారు ఎవరైనా? వేయలేదు. దానియేలుని ఎక్కడేశారు? సింహాల బోన్లో వేశారు. ఎక్కడేశారండి? సింహాల బోన్లో. ఎప్పుడన్నా వెళ్ళారా? సింహం ఈ ముకుందాపురంలో సింహం తిరుగుతుంది అంటే ఒకళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరంట చెప్తున్నారు. ఒక్కళ్ళు కూడా దొరకరు. అంటే అటువంటి ముకుందాపురంలో తిరిగి నీ ఇంట్లో కాదు, ముకుందాపురంలోకి వచ్చిందంటేనే దొరక మనుషులు కదా. అలాంటప్పుడు సింహాల బోనులో ఉంది సింహం అంటే తెలిసి కూడా సింహం బోన్లు వేసినప్పుడు దానియేలు అవిశ్వాసపడ్డాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగో అవిశ్వాసపడ్డారా? మన నిజంగా ఎస్తేరు అవిశ్వాసపడిందా? అబ్రహాము అవిశ్వాసపడ్డారా? అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరియా మార్త లాజరు చనిపోయినప్పుడు అవిశ్వాసపడ్డారా? ఏ మాత్రం ఎవ్వరు కూడా భక్తులైన వారు అవిశ్వాసపడలా.
బలమైన విశ్వాసంతో ఉన్నారు, స్థిరమైన విశ్వాసంతో ఉన్నారు. దేవుని దగ్గర ఒక రాడ్డు తెలిపోయినట్టుగా విశ్వాస వీరుల వలె నిలబడ్డారు. నిజంగా విశ్వాసం వలన దేవుడు ఏం చేశాడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు అగ్ని గుండంలోకి వెళ్ళి అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటకుండా చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరి నిజంగా ఇశ్రాయేలు కోటలో స్త్రీమైన నీకు మేలు చేయాలంటే బలమైన విశ్వాసంతో ఉండు, స్థిరమైన విశ్వాసంతో ఉండు, గొప్ప విశ్వాసంతో ఉండు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి, మేలు చేస్తాడు. మనం 4 చెప్పుకున్నాం కదా. 1 దేవుని దగ్గరికి రావాలి, 2 ప్రార్థన చేయాలి. మర్చిపోయారా? ఫస్ట్ ఏంటి, దేవుని దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి మనకు ఖచ్చితంగా టెన్షన్గా రావాలి. 2వది వచ్చిన మనం ఏం చేయాలి, మౌనంగా కూర్చోవాలా. పాట అంటే పాట పాడాలి, ప్రార్థన అంటే ప్రార్థించాలి, ఏదంటే ఏసు రక్తమే జయ అంటే ఏసు రక్తమే జయ అనాల్సిందే, అంతే. బిగ్గరగా దేవుని స్తుతించాలి. 3వదిగా మొరొక్కాలి. 3వది ఏం చేయాలండి, మొక్కుకోవాలి, దేవుని దగ్గర తీర్మానం చేయాలి, లైఫ్ లాంగ్ ఇలా చేస్తానని. అలాగే 4వది విశ్వాసం. ఏంటిదండి, 4వది విశ్వాసం. ఈ 4 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా చేస్తున్నప్పుడు ఒక్క విషయం, 5వ మాట నేను చదువుతాను, ఒక్క మాట చదివేసి ముగిచ్చేస్తాను. 23వ వచనం చదవండి. అందుకాయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పల. ఇంత 4 దేవుని దగ్గరికి వచ్చి మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసి గొప్ప విశ్వాసంతో ఉండి అడుగుతుంటే దేవుడు సమాధానం ఇవ్వలాంగి, జవాబు రాలా. అలాంటప్పుడు ఆమె వెనక్కి వెళ్ళిపోయిందా? నేను ఎంత చేస్తున్నాను, ఇంత వచ్చి అడుగుతున్నా, ఎక్కడి నుంచి వచ్చాను, డబ్బు ఉన్నదన్న అవిశ్వాసపడిందా? అవిశ్వాసపడలా. కొంతమంది శిష్యులు ఈయన పంపే, ఏం తోలేసే ఇక ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి డిస్టర్బ్ చేస్తున్నారు, గలిబిలి చేస్తున్నారు, ఆ హృదయానికి గందరగోళం చేస్తున్నారు. ఈమె వచ్చింది ఈ ప్రార్థనకి, ఈ పాపి, ఈమె ఎలాంటిది అలాంటిది, ఇంకెందుకు మేలు జరగాలి, ఈమె మేలు చేయాలి, పంపే ప్రభా అని చెప్పి శిష్యులు అంటున్నారు. దేవుడు కూడా ఒక మాట కూడా ఆమె భక్తిని చోట్ల ఒక్క మాట కూడా చెప్పకపోగా దేవుడు అన్నాడు, నువ్వు కుక్కవన్నాడు దేవుడు. ఆమె లాస్ట్లో అంత భక్తి చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు కుక్క పిల్లవన్నాడు. ఆ మాట కూడా స్పందించింది ఆమె. ఏమని స్పందించిందంటే, మన ప్రభువా, నేను కుక్క పిల్లనేనయ్యా, నేను చిన్నదాన్నేనయ్యా, నేను అవును ప్రభువా అని చెప్పేసి, నేను కుక్క పిల్ల లాంటిదన్న ప్రభువా, కానీ నీ సహాయం నాకు కావాలయ్యా అని దేవుని దగ్గర తగ్గింపు కలిగి ఉంది. మనం 4 విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మేలు జరగాలంటే మనలో ఏముండాలి, తగ్గింపు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఓర్చుకుంది, ఆ మాటలు ఓర్చుకుంది, సహించుకుంది, నిలబడింది, తగ్గించుకుంది, ఎవరి మాటలు పట్టించుకోవాలి, ఎవరి వైపు చూడలేదు. దేవుడు నాకు మేలు చేస్తాడని ఓర్చుకుని నిలబడింది. నిలబడు ద్వారా ఏం జరిగింది, కింద లాస్ట్ వచ్చిన ఒక్క మాట చదివేసేయండి. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పడింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే నిలబడిందో, ఓర్చుకుందో, భక్తి చేసిందో, వచ్చిందో, ప్రార్థన చేసిందో, మొక్కుకుందో, విశ్వసించిందో, ఎవరి మాటలు స్పందించకుండా నిలబడిందో, వెంటనే దేవుడు ఏం చేశాడండి, ఆ గడిలోనే వెంటనే. నిజంగా మనకి కార్యం జరగాలంటే 2 రోజులు, 3 రోజులు, వారమో, 10 రోజులు, సంవత్సరం పడుతుంది, అవునా కాదా? కానీ ఎప్పుడైతే ఇలా భక్తి చేసిందో, ఎప్పుడైతే అవమానాలు, నిందలు ఓర్చుకుందో, వెంటనే తక్షణ ఉన్న పాటే దేవుడు కార్యం చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు కార్యాన్ని సాధించుకుందా లేదా, సాధకం చేసిందా లేదా, మేలు సాధించుకుందా లేదా, కార్యాన్ని సాధించుకుందా లేదా, స్వస్థత కార్యం జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. అందుకే ఎఫెసీయులకు రాసిన బదులు మనం చదువుకున్నాం కదా, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నువ్వు అడిగిన కార్యం నీకు చేస్తాడు. అలాగే ఆ సహోదరు అడిగిన కార్యం చేశాడు. అడగని కార్యం ఇంకోటి ఏం చేశాడో తెలుసా ప్రభువారు? మనిషి గతించిన ఈ గ్రంథానికి చావు లేదు. మనిషికి చావు ఉంది, ఈ పుస్తకానికి చావు లేదు. చావు లేని గ్రంథంలో ఆమె పేరు, ఆమె యొక్క విషయం గురించి లిఖితమైంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆమె ఈరోజు లేదు, కానీ ఆమె గురించి మనం చెప్పుకుంటున్నామా లేదా?
ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆమె గురించి చెప్పుకుంటున్నాం. చరిత్రలో ఈ బైబిల్ గ్రంథంలో ఆమె గురించి వ్రాయబడిందంటే ఊహించిన కార్యమా కాదా, ఊహించిన మేలా కాదా? ఈ గ్రంథంలో ఆమె పేరు లిఖితమైందంటే ఆమెను దేవుడు ఎక్కడ చేరుస్తాడో తెలుసా? పరలోకములో ఆమెకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. భూమి మీద కుమార్తెను బ్రతికించుకుంది, పరమందు పరలోకాన్ని సంపాదించుకుంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సహోదరి, ఈ శ్రేలకోటంలో దేవుడు నీకు ఏదైనా మేలు చేయాలి, కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి, సాధించాలంటే ఇదిగో కనాను స్త్రీ ఏ రీతిగా భక్తి చేసిందో ఆ రీతైన భక్తి మనము స్త్రీలమైన మనము చేయగలిగితే మన కుటుంబాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు. ఎందుకంటే సజీవుడైన దేవుడు, బ్రతుకున్న దేవుడు, మాట్లాడే దేవుడు, మన ప్రార్థన విని ఆలకించే దేవుడు, మనకి జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థన ఆలకించి మనల్ని ఎక్కిరించే దేవుడు కాదు. మన ప్రార్థన మన స్వర విని హేళన చేసి ఎగతాళి చేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి. మన ప్రార్థన విని అమ్మ నేను ఏం చెయ్యాలి అని ఆలకించి మనకి మేలు చేసే దేవుడు. అటువంటి దేవుని దగ్గరికి వచ్చిన నీవు మనందరం కూడా విశ్వాసంతో, భక్తితో, నమ్మకంతో, పరిశుద్ధమైన జీవితంతో ఆయన కొరకు మనం జీవించగలిగితే, బ్రతకగలిగితే, ఆయన మాట మనం వినగలిగితే దేవుడు మన పట్ల మరి కనాను స్త్రీకి చేసిన మేలులు మన పట్ల, మన కుటుంబాల పట్ల సర్వదా దేవుడు చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.